సో ఇక్కడ మనతో పాటు వాలంటీర్ హర్షిత గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం అంటే మెగా జాబ్ మేళ గురించి చెప్పండి. హర్షిత గారు ఎన్నో ఇది ఇక్కడ నేను కుంభం ఫౌండేషన్ త్రూ 1M1Bలో వాలంటీర్ లాగా చేసిన. యాజ్ అ ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ ఆఫ్ బీటెక్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండ్ ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళకి ఇట్లాంటి సపోర్ట్ ఇవ్వడం, అది కూడా కుంభం ఫౌండేషన్ త్రూ కీర్తగా చేయడం చాలా నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. యాజ్ ఎ యంగ్ యూత్ ఇప్పుడు మా జాబ్స్ అనేవి ఎంత తక్కువ ఉన్నాయో, టెక్నికల్ సైడ్ అయినా అది ఏ సైడ్ అయినా, ఇట్లాంటి మెగా జాబ్ మేళా పెట్టడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ యూత్ని చాలా ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుంది. మనకి యూత్కి గ్రాడ్యుయేట్ అయినా కూడా జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం కంటే ఇట్లాంటి జాబ్ మేళాకి చాలామంది ఈరోజు ఆల్మోస్ట్ 1500+ మెంబర్స్ ఇక్కడ ఆఫర్ లెటర్ 450 మెంబర్స్కి ఆఫర్ లెటర్ వచ్చింది. 1500+ మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ అయినారు. ఆల్మోస్ట్ 37 కంపెనీస్ వచ్చినాయి ఇక్కడ. సో ఇట్లాంటి కంపెనీస్ని రావడం అండ్ ఇట్లాంటి డిఫరెంట్ కంపెనీస్ని ఒక దగ్గర కలెక్ట్ చేసి 1M1B వాళ్ళు చెప్పడం కూడా చాలా గ్రేట్. ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ కానీ జాబ్ మేళాస్ కానీ కుంభం ఫౌండేషన్ త్రూ ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. సో 3 డేస్లో దాదాపు ఎంతమంది రావచ్చు జాబ్? ఒక 3000 to 4000 ఇంకెక్కువ మంది కూడా రావచ్చు. ఇంతమంది వచ్చి ఇక్కడ ఈరోజు ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఆఫర్ లెటర్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. సో నియర్లీ 10,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. అవును. ఈ ఉద్యోగం మేళ వల్ల భవిష్యత్తులో నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల జాబ్ రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్లెస్ ఉండలేరు. ఇట్లాంటివి పెట్టడం వల్ల యూత్ని చాలా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు స్టేట్లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు కదా, ఉద్యోగాలు ఇచ్చారు కదా. సో చాలామంది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళడానికి విధంగా ఉన్నారు. వెళ్ళాలి, ఎందుకంటే అన్ని పెద్ద కంపెనీస్ని ఇక్కడికి తీసుకొని వచ్చి జాబ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళకుండా ఉండడం అనేది జరగదు. ఎందుకంటే జాబ్ లేని పరిస్థితుల్లో మనం వాళ్ళకి జాబ్ ఇచ్చినాం కాబట్టి. సో ఏం పేరు అమ్మండి? నా పేరు పూజ సార్. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? నేను అనంతరం సార్. అనంతరం అంటే భోగిరి మండలమేనా? మీ క్వాలిఫికేషన్? డిప్లొమా. సో మీకు ఇంటర్వ్యూ అయిపోయింది ఎక్కడ? అయిపోయింది సార్. సో ఏ రోజు అయిపోయింది ఇంటర్వ్యూ మీకు? ఇవాళ 10th సార్. మన 8th రోజు నాకు ప్రీ స్కానింగ్ ఇచ్చారు. అది ఒకటి హ్యాండ్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఈ 10th రోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పారు. నాకు రెండిట్లో ప్లేస్మెంట్ వచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి టాటా అండ్ ఫ్లిప్కార్ట్ సార్. రెండిట్లో ప్లేస్మెంట్ అంటే ఈ రోజు ఇంటర్వ్యూ అంటే ఈ రోజే మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు? యా సార్, ఈ రోజే ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ రోజే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు సార్. ఇంకా సాలరీ ఎంత మంది? ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 17,000, టాటాలో వచ్చేసి 22,000. సో మీరు ఏది చూస్ చేసుకుంటారు సార్? రెండిట్లో బెటర్ ఆప్షన్ ఏది అనుకుంటే అది చేసుకుంటారు. సో నేను ఏమంటున్నాను అంటే జనరల్గా ఇప్పుడు తెలంగాణ కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా. సార్. సో మీరు ఎక్కడ చూస్ చేసుకున్నారు? టాటా అయితే బెంగళూరులో ఉంది సార్. నేను బెస్ట్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో బాగుంటుంది ప్లేస్మెంట్స్ అని చెప్పేసి నేను అదైనా చూస్ చేసుకున్నామని. సో జనరల్గా అంటే చాలా వరకు నోటిఫికేషన్స్ ఏం లేవని ఉంటుంది కదా. సో జాబ్ మేళ, మెగా జాబ్ మేళ వల్ల మీకు మీలాంటి నిరుద్యోగ యువతకి ఏమన్నా ఇది యూస్ఫుల్గా ఉందా? సార్ బెస్ట్ సార్. ఈ ఆపర్చునిటీ అసలు బెస్ట్ మాకు. ఎందుకంటే ఇట్లాంటి నిరుద్యోగులకి ఇట్లాంటి ప్లేస్మెంట్ ఇవ్వడం 1M1B వాళ్ళకి అండ్ కుంభం ఫౌండేషన్కి థ్యాంక్ఫుల్ సార్. ఎందుకు అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ నుండి ఎలాంటి మాకు ప్లేస్మెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ ఎట్లాంటివి లేవు సార్. ఇట్లాంటి జాబ్ మీద పెట్టి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి అసలు ఈ జాబే మాకు ఇంటి వరకు వచ్చింది సార్. యాజ్ ఒక గడప వరకు వచ్చిందని ఫీల్ కావాలి సార్. ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇవ్వడం అంటే ఈ భువనగిరి జిల్లాలో ఒక ప్రౌడ్ ఆఫ్ అనుకోవాలి సార్. అండ్ నాకేంటంటే జాబ్ లేక 2 years అవుతుంది సార్. 2 years నుంచి అన్ని కంపెనీస్లో సెర్చ్ చేశాను, అన్ని ఫుల్ఫిల్ అయ్యి చెప్పారు. అంత ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యి వచ్చాను సార్. ఇక్కడ మాత్రం నాకు ఇంత హ్యాపీనెస్గా ఈ 2 సర్టిఫికేట్స్ వచ్చాయి. ఎవరు కుంభం ఫౌండేషన్ చైర్పర్సన్ ఎవరు? సార్ పీటీ రెడ్డి మేడం. ఏం పేరమ్మా? నిర్మల సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చీమలకొండూరు విలేజ్. అంటే ఏ మండలం కిందకి వస్తుంది? భువనగిరి మండలం. సో మీ క్వాలిఫికేషన్ ఉంది? డిగ్రీ సార్. సో ఈరోజు మీకు ఇంటర్వ్యూ అయిందా? అయింది సార్. ఇప్పుడు 3 days అన్నారు కదా, 8th, 9th, 10th. అట్లా మీరు ఏ రోజు అంటే ఈరోజు ఇంటర్వ్యూ అయిందా? లేదు సార్, మేము నిన్న 9th వచ్చినాము. ఓకే. ఈరోజు ఇంటర్వ్యూ అయింది. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎప్పుడు సెలెక్ట్ చేశారా? లేదు సార్, టైం పట్టింది సార్. ఓకే. నేను ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి 10 years అయిపోతుంది సార్. 13th అయిపోయింది. ఇప్పుడు జాబ్ సెలెక్ట్ అయ్యింది. అవును సార్. శాలరీ ఎంత? 13,000. 13,000. ఏ కంపెనీ? మెడిప్లస్. సో ఏ రోజు నుంచి వెళ్ళొచ్చు మీరు ఉద్యోగానికి? ఈరోజు
ఎప్పటి నుంచి వెళ్ళొచ్చు మీరు కంపెనీకి? అంటే ఇప్పుడు కాల్ చేస్తామని చెప్పి కాల్ చేస్తాను. సో నేను ఏమంటున్నాను అంటే చాలా వరకు నిరుద్యోగులు అంతా ఉద్యోగాలకు బయట దిగుతున్నారు కదా, చాలా వరకు అంటే రకరకాల కంపెనీకి వెళ్తున్నారు కదా. సో కంపెనీ మీ దగ్గరికి వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్ ఈ ఆపర్చునిటీ రావడం. కీర్తి రెడ్డి మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు ఆమెకు చాలా ధన్యవాదాలు సార్. సో మీతో పాటు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మన రిలేషన్ వాళ్ళు? మా రిలేషన్స్ అంటే ఎవరు రాలేదు సార్, నేను ఒక్కదానే వచ్చాను. వచ్చారా? మా ఊరు నుండి కూడా నేను ఒక్కదానే. సో మీరు అప్పుడు జాయిన్ అవుతారు కంపెనీలో? ఖచ్చితంగా జాయిన్ అవుతాను జాయిన్ సార్. అవుతారు.